చేస్తున్నారు మామూలుగా వినుకొండ తిరణాలన్నమాట. 17 జూలై 2024లో వినుకొండ తిరణాల భారీగా జరిగింది. తొలి ఏకాదశి స్పెషల్‌గా. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంకా తొలి ఏకాదశికి వినుకొండ తిరణాల జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మామూలుగా రాత్రి వచ్చేసి 4 ప్రభలు, ఒక స్టేజ్ ప్రోగ్రామ్ జరిగింది. మేము వచ్చేసి కొండేపి దగ్గర తిరణాలకి వెళ్ళాము. అక్కడ వచ్చేసి 2 ప్రభలు కట్టారు రాత్రి తొలి ఏకాదశి రోజే. ఇంకా ఎర్రగొండపాలెం, బొప్పూడి ఒక్కొక్క ప్రభ కట్టారు. ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క ప్రభ కట్టారు అనమాట. ఆ ఊర్లో కూడా కోటప్పకొండ దగ్గర అనమాట బొప్పూడి. ఆ ఊర్లో కూడా ఒక ప్రభ కట్టారు తొలి ఏకాదశి స్పెషల్గా. మొత్తం ఒంగోలు సైడ్ కూడా ఒక తిరణాలు అనేది జరిగింది. మొత్తం వచ్చేసి తొలి ఏకాదశి రోజు 6, 7 ప్రోగ్రాలు జరిగినాయి. మొత్తం ఏపీ మొత్తం మీద జరిగినాయి. ఈ సంవత్సరం అదే చాలా స్పెషల్గా జరిగిందనమాట. ప్రతి సంవత్సరం వినుకొండలో 10 ప్రభలు తగ్గకుండా ఉండేవి. ఈ సంవత్సరం ఏమో 4 ప్రభలే ఉన్నాయి. మొత్తం 4, 2 టీడీపీ, ఒక టీడీపీ, జనసేన, ఇంకా అలా 4 ప్రభలు కట్టారనమాట. 3 టీడీపీ, ఒక జనసేన కట్టారు. అసలు వైసీపీ ప్రభలు అసలు లేవు, ఒక్కటి కూడా లేదు వైసీపీ ప్రభ. నాకైతే దారుణంగా అనిపించింది అసలు ఏందో అని. మొత్తం దేశపై టౌన్లో కట్టారనమాట. పోయిన సంవత్సరం వచ్చేసి 10 ప్రభలు ఊరు బయట కట్టారు అన్ని ప్రభలు. ఈసారి మటుకు 4 ప్రభలు అయ్యారికి టౌన్లో కట్టారనమాట. జనాలు కొంచెం పర్లేదు, బాగానే వచ్చారు. అందరూ వినుకొండ దగ్గర దరిదాపుల్లోనే వచ్చారు. 10 ప్రభలు కట్టినప్పుడు చాలామంది వచ్చారు. అవుట్ సైడ్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మొత్తం ఇక్కడ వచ్చేసి గంగారం నుంచి వచ్చారనమాట వినుకొండ పోయిన సంవత్సరం మటుకు. ఈ సంవత్సరం జనాలు కొంచెం తగ్గినట్టే అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. వినుకొండలో మటుకు హై స్కూల్లో 2 ప్రభలు కట్టారు. టీడీపీ